అతి అరుదుగా వికసించే బ్రహ్మకమలము ఒక దేవతా పుష్పం. ఈరోజు మా ఇంట్లో వికసించిన బ్రహ్మకమల పుష్పం ఇదే. బ్రహ్మకమలం పుష్పం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మకమలము ఒక ప్రత్యేకమైన దివ్యమైన దేవతా పుష్పమని అంటారు. హిందువులు ఎంతో పవిత్రంగా దీన్ని భావిస్తారు. మన ఇంటిలో ఈ ఈ యొక్క బ్రహ్మకమలం వృక్షం ఉంటే ఎంతో మంచిదని వాస్తురీత్యా ఆయుర ఆరోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను, అదృష్టాన్ని కలిగిస్తాయని మన హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇది హ్మ్, బ్రహ్మదేవుడు తను విష్ణుమూర్తి యొక్క నాభి నుండి ఉద్భవించినప్పుడు శ్వేతవర్ణములో కమలం పైన వికసిస్తాడని మన హిందూ పురాణాలు చెప్తున్నాయి. ఆ కమలమే ఈ బ్రహ్మకమలము. మరి ఒక కథ కూడా ఉంది. కైలాస పర్వతంలో శివుడు పార్వతీదేవి కోసము ఆహ్, లోపలికి ప్రవేశించడానికి వెళ్తున్నప్పుడు అక్కడ కాపలగా ఉన్న పార్వతీదేవి తన దివ్య శక్తితో ఒక బాలుణ్ణి ప్రాణ ప్రతిష్ఠ చేసి పుత్రునిగా తయారు చేసి కాపలగా ఉంచుతుంది. శివుణ్ణి అడ్డగిస్తాడు. అతడు కోపా కోపాయుక్తుడై తన త్రిశూలంతో ఆ ఒక బాలుడిని తల నరుకుతాడు. తర్వాత పార్వతీదేవితో ముచ్చటించగా అప్పుడు ఆ ద్వారం బయట ఉన్న ఆ బాలుడు తన పుత్రుడని చెప్పగా, ఆ పుత్రుడు నరకవేయబడ్డాడని చెప్పగా, పార్వతీదేవి చాలా శోకముతో పుత్ర శోకంతో తల్లడిల్లింది. అప్పుడు ఆహ్, ఆగ్రహించగా ఎలాగైనా నా పుత్రుణ్ణి బ్రతికించాలని పరిపరి విధములా బ్రతిమాలిడింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ యొక్క బ్రహ్మకమల పుష్పం నుంచి ఆ ఏనుగు తలను అతికించగా వినాయకుడు మరలా జీవించాడని ఒక కథ కూడా ఉంది. ఈ బ్రహ్మకమలము వాస్తురీత్యా ఎంతో మంచిదనియు, ఎలాంటి యొక్క వాస్తు దోషాలున్నా తొలగిస్తాయని, ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచి చేకూరుతుందని, ఈ ఎక్కడైతే ఈ యొక్క ఇంట్లో పుష్పాన్ని ఉంచుతారో అక్కడ మంచి శుభాన్ని కలిగిస్తాయని మన హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.